ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే మనలో చాలా మందికి తెలవని ఒక 6 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి డిస్కస్ చేసే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఫ్యాక్ట్స్లో 4th ఫ్యాక్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. కాబట్టి మీరు దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, ప్రెజెంట్ మన ఇండియాలో చాలా మంది ఆడవాళ్ళు సరోగస్ ద్వారా పిల్లల్ని అయితే కంటూ ఉన్నారు. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. అయితే ఫ్రెండ్స్, మీకు తెలుసా ఇటలీలోని ఆడవాళ్ళు సరోగస్ ద్వారా పిల్లల్ని కండం అనేది ఇల్లీగల్ అంటండి. కాదని ఎవరైనా సరోగస్ ద్వారా పిల్లల్ని కంటే వాళ్ళకి 1 మిలియన్ యూరోస్ని అంటే దాదాపుగా 10,35,41,000 రూపాయలని పెనాల్టీ వేస్తారంట. అండ్ అంతేకాకుండా వాళ్ళకి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారంటండి. అండ్ ఇప్పుడు సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, జనరల్ గా వర్షాలు పడేటప్పుడు పెద్ద పెద్ద పిడుగులు పడుతూ ఉంటాయి అండ్ వాటితో పాటు ఉరుములు మెరుపులు కూడా వస్తూ ఉంటాయి. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. అయితే ఫ్రెండ్స్, మీకు తెలుసా మన ప్రపంచంలో ఏదో ఒక ప్లేస్ లో ప్రతి సెకండ్ కి 4 ఉరుములు మెరుపులు అయితే వస్తూ ఉంటాయంటండి. అండ్ ఇప్పుడు థర్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, జనరల్ గా మనలో చాలా మందికి హనీ అంటే చాలా ఇష్టం అండి. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఒక టీ స్పూన్ తేనె తయారు చేయడానికి 12 తేనెటీగలకు వాటి జీవితం మొత్తం టైం పడుతుందంట అండి. అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే 12 తేనెటీగలు వాటి జీవితాంతం కష్టపడితే జస్ట్ ఒక టీ స్పూన్ తేనెను మాత్రమే తయారు చేయగలవంట. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అయితే మీకు కూడా ఒకవేళ తేనె ఇష్టమైతే మీరు కామెంట్ సెక్షన్ లో ఐ లవ్ తేనె అని కామెంట్ చేసేయండి. ఓకేనా? అండ్ ఇప్పుడు 4th ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, మన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దొడ్డిగుంట అనే విలేజ్ లో ఒక విచిత్రమైన బావి అయితే ఉందండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట బావి. అయితే ఈ బావి యొక్క స్పెషాలిటీ ఏంటంటే గైస్, ఈ బావిలోని వాటర్ని మనం ఒకవేళ తాగినట్లయితే మనకి కంపల్సరీగా కవల పిల్లలు పుడతారంటండి. ఏంటి నమ్మట్లేదా? మీరు విన్నది నిజమేనండి బాబు. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే గైస్, ఈ దొడ్డిగుంట విలేజ్ లో ఏకంగా 140 మందికి కేవలం ఈ బావి నీళ్ళు తాగడం వల్లే కవల పిల్లలు అయితే పుట్టారంట. భలే విచిత్రంగా ఉంది కదా. అయితే మీకు కూడా ఒకవేళ కవల పిల్లలు కావాలనుకుంటే మీరు వెంటనే ఈ బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తాగేయండి. ఓకేనా? అండ్ ఇప్పుడు 5th ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, జపాన్కి చెందిన క్లయింట్ పార్ట్నర్స్ అనే కంపెనీ వాళ్ళు ఓకే ఓబచ్చన్ అనే ఒక సర్వీస్ అయితే రన్ చేస్తున్నారండి. ఈ సర్వీస్ ఎందుకు అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ కంపెనీ వాళ్ళు ఈ సర్వీస్ ద్వారా 60 సంవత్సరాలు దాటిన ముసలమ్మల్ని గంటకు 2,000 రూపాయలకి మనకి అద్దెకి అయితే ఇస్తారండి. అండ్ మనం వాళ్ళని అద్దెకి తీసుకున్న తర్వాత వాళ్ళని మన పిల్లల్ని ఆడిపించడం కోసం కానీ, లేదా మన పనులను చేయించుకోవడం కోసం కానీ, లేదా ఇతర అవసరాల కోసం కానీ యూజ్ చేసుకోవచ్చు అంట. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ప్రెజెంట్ మన ఇండియాలో చాలా మంది యువత జాబ్స్ లేక బాధపడుతున్న ఈ టైంలో జపాన్లోని 60 సంవత్సరాలు దాటిన ముసలమ్మలు గంటకు 2,000 సంపాదించడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. కరెక్టే కదా. అండ్ ఇప్పుడు 6th అండ్ లాస్ట్ ఫ్యాక్ట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, మనం అందరం కూడా ప్రెజెంట్ అయితే డైలీ వైఫైని అయితే యూజ్ చేస్తున్నామండి. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. అయితే ఫ్రెండ్స్, మీకు తెలుసా అసలు ఈ వైఫైని ఎవరు కనిపెట్టారు ఏంటి అనేది తెలియదు కదూ. అయితే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనం డైలీ ఎక్కువగా యూజ్ చేస్తున్న ఈ వైఫైని ఆస్ట్రేలియన్ సైంటిస్టులు అయినటువంటి జాన్వో సుల్లివన్ అండ్ వాళ్ళ టీం అయితే కనిపెట్టిందండి. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే గైస్, వీళ్ళు ఈ వైఫైని కావాలని అయితే కనిపెట్టలేదండి. అంటే కనిపెట్టాలి అనే ఉద్దేశంతో అయితే కనిపెట్టలేదు. వీళ్ళంతా కలిసి బ్లాక్ హోల్ సిగ్నల్స్ పై స్టడీ చేస్తుండగా బై మిస్టేక్లీ ఈ వైఫై కోడ్ టెక్నాలజీని అయితే కనిపెట్టేశారు. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ బై మిస్టేక్లీ చేసినా సరే ఒక మంచి పని చేశారని చెప్పాలి. కరెక్టే కదా. సో మొత్తానికి చూసారు కదండి గైస్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన 6 ఫ్యాక్ట్స్ లో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా?